రోజు భోజనం అనేది ఈ కార్యక్రమం అనేది మాత్రం ఇక్కడ అంటే గ్రామీణ ప్రజల్లో మాత్రం చాలా సంతోషం వ్యక్తమవుతున్న పరిస్థితి. దీన్ని వీళ్ళని అడిగి తెలుసుకోవడం ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఇక్కడ ఈరోజు? చాలా హ్యాపీగా ఉందండి సార్ రావడం. మొదటిసారి ఇది సార్ రావడం మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీరామన్ చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? సన్న బియ్యం తీసుకున్నావా? ఎట్లా ఉన్నాయి? అమ్మ చెప్పండి అమ్మా, సన్న బియ్యం ఎట్లా ఉంది అంటే ఈ పథకం ఎట్లా అనిపిస్తుంది? చెప్పండి. ఓకే చెప్పండి అమ్మా, ఏ ఊరు మీది? ఓకే రేవంత్ రెడ్డి ఇలా వచ్చి భోజనం చేయడాన్ని ఎలా చూస్తాను? చాలా బాగుంది. సన్న బియ్యం ఇస్తున్నారు కదా, వీటి గురించి టేస్ట్ చేస్తున్నారు కదా, తినాలి కదా, చూసి మరి ఇస్తున్నారు కాబట్టి మాకు ఇంకా ఆనందంగా ఉంది. అసలు చాలా హ్యాపీ. అసలు వచ్చి తినడం అనేది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అసలు దేశంలో కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా సన్న బియ్యం అనేది ఇప్పటిదాకా ఇవ్వలేదు. దాని తోడు మన రాష్ట్రంలోనే అమలు చేసింది కాకుండా బెనిఫిషియరీ ఇంటికి తిని వెళ్ళడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా మా ఏరియాకి వచ్చి ఇక్కడికి వచ్చి తినడం అనేది మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ప్రతిది కూడా అమలు చేస్తున్నారు. రైతులకి రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ప్రతి ఒక్కరికి పడింది. మా కరెంటు కూడా మధ్యతరగతి ప్రతి ఒక్కరికి కూడా కరెంటు ఫ్రీగా వస్తుంది. చాలా సంతోషంగా ఉంది చూసినందుకు. సెకండ్ కూడా ఇచ్చారు. ఇంకా హ్యాపీ. అసలు మా దగ్గరికి వచ్చేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సంతోషంగా ఉంది. వచ్చిపోయిండు. సన్న బియ్యం బాగున్నాయండి.